బీహార్లోని దర్భంగాలో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ తీశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను కేసులకు భయపడడం లేదని, ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందన్నారు రాహుల్. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. దర్భంగాలో అనుమతి లేకుండా ర్యాలీ తీశారని రాహుల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తో పాటు మరో 20 మంది కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్భంగాలో దళిత విద్యార్థులతో భేటీ కావడానికి వెళ్లారు రాహుల్. అయితే అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. పాదయాత్రగా అంబేద్కర్ హాస్టల్ కు బయలుదేరారు రాహుల్. పాదయాత్రను అడ్డుకోవడంతో పోలీసులతో కాంగ్రెస్ నేతలకు వాగ్వాదం జరిగింది. టౌన్ హాల్లో రాహుల్ గాంధీ సమావేశానికి అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే అంబేద్కర్ హాస్టల్లోనే విద్యార్థులతో భేటీ అవుతామని కాంగ్రెస్ నేతలు పట్టుబడ్డంతో అక్కడ గొడవ జరిగింది. దేశంలో నియంతృత్వానికి ఇది నిదర్శనమని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని, నియంతృత్వానికి తావులేదన్నారు. బీహార్లో ఎన్డీఏ పాలనలో అరాచకం రాజ్యమేలుతుందని, ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి వస్తే ఇలా అడ్డుకోవడం దారుణమన్నారు కాంగ్రెస్ నేతలు. దర్భంగా పోలీసులు తనపై కేసు నమోదు చేయడంపై స్పందించారు రాహుల్ గాంధీ. తాను కేసులకు భయపడడం లేదన్నారు. కేసులను అవార్డుగా భావిస్తానని అన్నారు. దేశమంతా వెంటనే కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దళితులు, ఆదివాసీల కోసం తన పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.